హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను. పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారు. ఇంకా హ్యాపీ శివరాత్రి అందరికీ. ఇంకా మొత్తం ఈరోజు పొద్దున్న నుంచి ఇంకా వాళ్ళు లేసేలోపు ఆ ఇంటి తుడిచేసి మొత్తం పని అంతా కంప్లీట్ చేయాలి. లేకపోతే వాళ్ళు లేసాక నాకు అస్సలు పని అవ్వదు. మా చిన్న బాబు అయితే అసలు పని కూడా చేయలేదు. నేను చేస్తాననేసి అడ్డం వచ్చేస్తుంది. వాళ్ళు లేసేలోపు ఇల్లంతా తుడిచేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి. నిన్న ట్యూస్డే అని చెప్పి ఏం క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే ఏం పెట్టుకోలేదు. ఇప్పుడు పొద్దున్నే ఇంకా స్టార్ట్ చేయాలి క్లీనింగ్ ప్రోగ్రామ్. మొత్తం అంతా తుడిచేసుకోవడము, పటాలు తుడుచుకోవడము అంతా చూద్దాం రండి. ఏదైనా సరే పండగ వచ్చింది అంటే చాలా హడావిడైపోతుంది. నాకైతే ఇంకా హడావిడైపోతుంది. చేసేదేముండదు, కానీ హడావిడైతే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే చాలు, మనం ఎంత సర్దినా సరే వాటికి అంతే ఉండదండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసారు అంటే చాలు ఎక్కడివక్కడ పడేస్తారు. ఎంత చెప్పినా మళ్ళీ అలాగే వేస్తారు. మనం మార్నింగ్ సర్దుకోవడమే తప్ప ఇంకేం ఉండదు. పార్దు చిన్ను అయితే మాత్రం మరీ దారుణంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఒక్క సెకండ్ కూడా ఇద్దరికి పడదు. కానీ మళ్ళీ ఒకరికొకరు కనిపించకపోతే మాత్రం అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది, చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసి బాగా కంగారు పడిపోతారు. ఎంత అల్లరి చేసినా సరే పిల్లలు లేకపోతే నాకైతే చాలా బోర్ కొట్టేస్తుంది. చూడండి, అప్పుడే లేసి వచ్చేస్తుంది మా చిన్న పాప, ఎత్తుకుంటూ వస్తుంది. ఎందుకు లేసావన్నా అప్పుడే? నేను నాతో పని చేస్తా, నేను ముగ్గేస్తా. నువ్వేం లేకుండా ఇప్పుడు పడుకోపు, నేను మళ్ళీ వచ్చి పడుకుంటా. నేను ముగ్గేస్తా. నేను ముగ్గేయట్లే, ఇల్లు తుడిచేసి మళ్ళీ వస్తా, సరేనా? నేను లేపుతాలే, మళ్ళీ లేపుతాలే. పడుకోపు, సరేనా? చిన్ను అయితే నన్ను ఇసిపెట్టి అస్సలు ఉండదు. ఎప్పుడు లేసి వచ్చేసాను అంటే అది ఏ టైం అయినా సరే వెంటనే నా వెనకబడితో లేసి వచ్చేస్తుంది. ఈరోజు ఇంకా లేటుగా లేసి వచ్చింది. పిల్లలు లేసేలోపు తొందరగా పని చేసుకోవాలని ఎంత హడావిడి చేసినా వాళ్ళు లేకుండా ఉండేదే లేదు. మార్నింగ్ 5:30 అయిపోతుంది, కానీ ఇంకా ఇక్కడ ఎవ్వరూ లేచింది లేదు. అపార్ట్మెంట్ కల్చర్ అంతా ఇలాగే ఉంటుంది. పల్లెల్లో అయితే ఈ టయానికి పొలాలకు వెళ్ళే వాళ్ళు పొలాలకు వెళ్తూ ఉంటారు. పొద్దున్నే లేచి వాకిళ్ళలో ముగ్గులు వేసుకుంటూ అంతా సందడిగా. కానీ ఇక్కడ ఎవరికి వారు యమునా తీరు అన్నట్లే ఉంటుంది. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండాల్సిందే. పల్లెటూరులో అయితే చాలా బాగుంటుంది కదా. అక్కడ ప్రతి దానికి అందరూ మన అనేవాళ్ళు, పిలవగానే పిలవకున్నా కూడా వచ్చి మన పలకరిస్తూ ఉంటారు. మళ్ళీ లేచి వచ్చేసింది చూడండి. ముందే చెప్పాను కదా, తను అస్సలు పడుకోదు. 2 మినిట్స్ ఉంటే చాలు ఇంకా కనిపించలేదని వచ్చేస్తుంది. చూడండి, నేను పని చేస్తే మళ్ళీ నాకు ఇంకో పైన పని చేస్తుంది. నేనంతా క్లీన్ చేశాను, మళ్ళీ క్లీన్ చేస్తుంది. పనికి 2 పనులు అంటే ఇదే. అందుకే పిల్లలు లేసేలోపు నేను వర్క్ చేసేసుకోవాలి ఫాస్ట్గా అనుకున్నాను, కానీ కుదరలేదు. వెంటనే లేసి వచ్చి మళ్ళీ నాకు పెద్ద పని చేసి పెట్టేసింది. వాటర్ అంతా కింద దొలిపించేసింది. అరస్తాననేసి మళ్ళీ తుడిచేస్తా ఉంది. వెళ్ళి పడుకో అన్నా కూడా లేదు, నేను ముగ్గేసుకుంటానని చెప్పేసి అసలు పడుకోనే లేదు. చూడండి, అన్ని రంగులు తెచ్చి తనే నేను వేస్తానని చెప్పి పెట్టుకుంటా ఉంది. ఇంకా పెద్ద పాప లేదు. ఆమె లేసింది అంటే నన్ను లేపకుండా మీరే వేశారు అని ఏడ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ నుంచి పిల్లలిద్దరికీ కూడా ముగ్గులకి రంగులు వేయాలంటే చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మా అమ్మతో పాటు లేసేవాళ్ళు. అర్లీ మార్నింగే లేసి ఆమెతో పాటు మంచు కలహాయి కూర్చొని ముగ్గులకి రంగులు వేసుకుంటూ ఉండేవాళ్ళు. చూడు, ఆమె లేసి వచ్చింది, నన్ను లేపలేదమ్మా, ఎందుకు లేపలేదు, మీరు వేసేస్తున్నారు అని చెప్పి ఆమె అలిగింది. ఇప్పుడే లేక స్టార్ట్ చేసింది, ఎందుకు అలగద్దు, నువ్వే వేద్దులే రంగులు అని చెప్పి చిన్న పాప పెద్ద ఆమెను బుజ్జగిస్తూ ఉంది. ఇద్దరు అయితే ఒక్క నిమిషం పడదు, ఇద్దరికి ప్రతి దానికి కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇద్దరికి అండర్స్టాండింగ్ మీద చేసుకుంటున్నారు, ఎందుకంటే ఇద్దరికి చాలా ఇష్టము రంగోలీ వేయాలంటే. మా అక్క నేను కూడా ఇట్లే ఉండేవాళ్ళం, కానీ నేను గొడవ పడేదాన్ని, మా అక్క సైలెంట్గా ఉండేది. వీళ్ళిద్దరు క్వైట్ ఆపోజిట్ మా ఇద్దరికి. మొత్తానికి నేనైతే వెళ్ళిపోయాను. ఆమె అయితే నేనే వేసుకుంటానని చెప్పి మొత్తం రంగోలీ అయితే కంప్లీట్ చేసింది. పిల్లలు రంగోలీ కంప్లీట్ చేసే లోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లం పొంగల్ చేస్తున్నాను ఆ రోజు. మీలో ఎంతమందికి శివరాత్రి అనే పేరు వచ్చిందో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. శివరాత్రి అంటే శివపార్వతులకు కళ్యాణం జరిగే రాత్రిని శివరాత్రి అంటారు. శివపార్వతుల కళ్యాణానికి ముందు జగత్తులో కళ్యాణం జరిగినట్లు పురాణాల్లో ఎక్కడా లేదండి. అందుకే శివపార్వతులను ఆదిదేవతలు అంటారు. అందుకనే శివపార్వతుల కళ్యాణాన్ని జగత్ కళ్యాణంగా పెద్ద పండగగా మనం చేసుకుంటాము. ప్రసాదం రెడీ అయ్యేలోపు పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. రెడీ అవ్వగానే టీవీ పెట్టేశారు, చూచు టీవీ అంటూ. పిల్లలకైతే చాలా అడిక్ట్ అయిపోయారు టీవీకి. మార్నింగ్ లేవగానే పెట్టేసుకుంటున్నారు. హాలిడే దొరికిందంటే ఇంకా టీవీ. మీ పిల్లలు కూడా ఇంతేనా ఇంట్లో?
టీవీ ఉంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలైతే. టీవీ ఆపండి నాన్న అంటే ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు కదమ్మా, కాసేపు చూసుకుంటాము ఇంకా టైం ఉంది కదా అంటూ మళ్ళీ టీవీని అయితే అసలు నాకు రిమోట్ కూడా ఇవ్వట్లేదు, అంతగా అడిక్ట్ అయిపోయి చూస్తూ ఉన్నారు వాళ్ళు. పిల్లలైతే ఆకలి అంటున్నారు కదా అనేసి ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ చేసేసి ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను. నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను, పిల్లలకైతే అంతసేపు మనలాగా ఉండలేరు కదా టెంపుల్కి వెళ్ళి వచ్చేదాకా, అందుకని వాళ్ళని ప్రిపేర్. అసలు మాఘమాసంలో ఏ రోజున శివరాత్రి అంటారో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, పిల్లలిద్దరూ కూడా వచ్చి పూజలో కూర్చున్నారు, నేను కూర్చుంటాను అనేసి. చిన్న పాపకైతే చాలా ఇంట్రెస్ట్, ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ పూజ దగ్గర కూర్చోవడం కష్టం కానీ కూర్చుంటే మాత్రం పూజ అయిపోయేదాకా అసలు ఎక్కడికి కదలరు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతి పరమేశ్వర, హర హర శంభో శంకర. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కళ్యాణి వాళ్ళు కూడా వచ్చేస్తున్నామని కాల్ చేశారు, ఇంక ఇక్కడి నుంచి బయలుదేరాలి. మేము ఇక్కడి నుంచి బయలుదేరేసరికి అరౌండ్ 9:30 10 పైన అయిపోయింది. పార్దు ఏమో అమ్మ నేను నీ హైట్ వచ్చేసాను అంటుంది. ఆడపిల్లలు చాలా తొందరగా పెరిగేస్తారు చూడండి, అప్పుడే నా పాప నా హైట్ వచ్చేసింది. హాయ్ హాయ్ హాయ్. చిన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆల్రెడీ మనకంటే ముందు వెళ్ళిపోయినారు. మనం కూడా వెళ్ళాలి, మనమే లేట్ వెళ్తాము కూడా మనమే లేట్ వెళ్తాం. గుడికాడ చాలా ఎక్కువ ఉంటారు, దెబ్బలు వాళ్ళ చాలా మంది ఉంటారు. ఈరోజు పండగ కదా కాబట్టి శివాలయంలో చాలా మంది వస్తారు, అందుకే మేము తప్పిపోతాము, జాగ్రత్తగా ఉండాలి. శివుడు బర్త్డే కూడా గుడికి వెళ్తే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే మళ్ళీ గుడిలో కలుసుకున్నాము. ఈ గుడి చూడండి ఏం చేస్తుందో. మా కోసం దారిలో కళ్యాణి వాళ్ళ అత్త పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని అక్కడి నుంచి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. చిన్ను మాత్రం అమ్మ వాళ్ళకన్నా మనం ఫాస్ట్ వెళ్ళాలి అంటూ నన్ను చాలా తొందర పెట్టింది. చూడండి ఎక్కిరిస్తుంది వాళ్ళని, మేము ఫస్ట్ వెళ్తున్నాం అనేసి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మూలాపేట శివాలయంకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే శివాలయం దగ్గరికి వెహికల్స్ అయితే వెళ్తాయి, శివరాత్రి కదా అక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనేసి బైక్ స్టార్టింగ్లోనే పెట్టించారు. అక్కడి నుంచి అయితే నడిచి వెళ్ళాము గుడి దగ్గరికి. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసాం మేము. గుళ్ళకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే రథం మీద శివయ్యని అలంకరించి ఊరేగింపు కోసం ఏమో పెట్టారండి. ఎంత కన్నుల విందుగా ఉన్నారంటే శివయ్య, ఇంకా చూద్దాము అన్నంత అందంగా రెడీ చేశారు. గుడి ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లో రైట్ సైడ్లో విఘ్ననాథుడు ఉంటాడు, చాలా పెద్ద విగ్రహం ఉంది. ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని విఘ్నాలన్నీ తొలగించమని దండం పెట్టుకునేసి అయితే అక్కడి నుంచి గుళ్ళకి స్టార్ట్ శివయ్య నామాలు పెడుతూ ఉన్నారండి. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది, పెట్టించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మరోవైపు శివయ్యని గుడిలో నుంచి ఊరేగింపుగా బయటకు తీసుకొచ్చారండి. మేము వెళ్ళేసరికి ఆయన దర్శనానికి మేము ఎదురెళ్ళాము. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆయన దర్శనం చేసుకున్నాక అంత ప్రశాంతంగా ఉంది. గుళ్ళకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే శివయ్యని పుష్పాలతో చాలా అందంగా అలంకరించారు. ఎంత అందంగా అలంకరించారు అంటే మనం వర్ణించలేనంత అందంగా అలంకరించారు. చాలా బాగుంది, అందరు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు, అంత అందంగా అలంకరించారు. మరోవైపు అయితే ఫ్రూట్స్తో శివలింగాన్ని చేశారండి. అన్నీ కమలా పండ్లతో విగ్రహాన్ని లాగా చేశారు, చాలా బాగుంది. పిల్లలైతే ఎలా చేశారని చూస్తూనే ఉన్నారు, అంత అందంగా రెడీ చేశారు శివయ్యని. ఈలోపు మేమైతే దీపారాధన అయితే చేయడానికి వెళ్ళాము, నేను కళ్యాణి. అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అందరూ దీపాలు పెట్టేస్తున్నారు అనమాట. కొంచెం ప్లేస్ అయితే దొరికింది. అప్పటికే క్యూ లైన్లో భక్తులు అయితే చాలామంది ఉన్నారు. పిల్లల్ని తీసుకొని అసలు దర్శనానికి వెళ్ళగలమా లేదా అనేది అయితే కూడా డౌట్గా ఉన్నింది, అంత ఎక్కువ మంది ఉన్నారనమాట. దీపారాధన కంప్లీట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. శివయ్యకి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు. శివయ్యని దర్శనం చేసుకొని గుళ్ళోంచి అయితే బయటకు వచ్చాము. పక్కన అయితే ప్రసాదాలు పెడుతున్నారు. పులిహోర చిన్నుకైతే చాలా ఇష్టం. ఇదండి శివరాత్రి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.